హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈ ప్లాంట్ మీలో ఎంతమందికి తెలుసు? ఈ పండు మీరు తిన్నారా? ఆ విషయాలు నాకు కామెంట్ చేయండి. అయితే ఈ ప్లాంట్ తినకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా కొనుక్కొని ఈ పండు తినాల్సిందే అండి. ఇది తిన్న తర్వాత అది పొందే అనుభూతి ప్రతి ఒక్కళ్ళు పొందాల్సిందే. మిద్దె తోటల్లో పెంచుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్లాంట్ని పెంచుకోండి. ఈ పండుని తిని ఫస్ట్ టైం మీరు పొందే అనుభూతి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరండి. అది నేను గ్యారెంటీ. నిజంగా ఫస్ట్ టైం మనం తిన్న తర్వాత దానికి వచ్చే మన అనుభూతి మాత్రం నిజంగా మర్చిపోలేనిది. ఏంటి ప్లాంట్ అనుకుంటున్నారా? ఇది మిరాకిల్ ప్లాంట్ అండి. దీని పేరే మిరాకిల్ ప్లాంట్. అది రెడ్గా కనిపించేవి ఆ మిరాకిల్ ఫ్రూట్స్. ఇది ఫ్రూట్ చాలా తీయగా ఉంటుందండి. అందులో ఏంటి స్పెషాలిటీ అనుకుంటున్నారా? చెప్తాను. ఫస్ట్ ఈ ప్లాంట్ కేర్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. దీన్ని నేను 100 రూపీస్ టబ్బులో పెట్టుకున్నాను. అయితే దీనికి మట్టి మిశ్రమాన్ని నేను ఎర్రమట్టిని, వర్మి కంపోస్ట్ని సమానంగా తీసుకున్నాను. దానిలో కొద్దిగా కోకోపీట్ కలిపాను. ఆ తర్వాత నీమ్ పౌడర్, బోన్ మీల్ ఇవన్నీ కలుపుకొని మంచి మట్టి మిశ్రమాన్ని కలుపుకొని దీన్ని పెట్టుకున్నాను నేను. దీనికి సన్లైట్ విషయానికి వచ్చేవరకే ఫుల్ సన్లైట్ ఉండాలండి ఈ ప్లాంట్కి. తర్వాత వాటర్ మనం చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వకుండా చూసుకొని జాగ్రత్తగా. ఎక్కువ నీరు ఇస్తే దానికి వేరు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని వాటర్ చూసుకొని ఇవ్వాలి. సన్లైట్ మాత్రం 6 to 7 అవర్స్ కంప్లీట్గా దీని మీద పడేటట్టు చూసి ఆ ప్లేస్లో పెట్టుకోండి. చాలా బాగుందండి ఈ ప్లాంట్. ఆకులు చూడడానికి దానిమ్మ ఆకుల్లాగా ఉంటాయి. ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్టయితే అన్ని ప్లాంట్స్కి ఇస్తున్నప్పుడే దీనికి కూడా అలా ఆ ఫెర్టిలైజర్సే ఇస్తూ ఉన్నాను. దీనికి ఎటువంటి పెస్ట్ అటాక్ అయితే ఎప్పుడు చూడలేదు, కానీ వేరు సమస్య అయితే ఒకసారి వచ్చింది. వాటర్ అందులోనే చూసి పోసుకోవాలి. అందుకని అప్పుడప్పుడు ఎలోవెరా ముక్కల్ని వాటర్లో నానబెట్టేసి ఇస్తూ ఉంటే వేరు సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఇదండి ఈ మొక్క గురించి కేర్. అయితే ఇప్పుడు స్పెషాలిటీ అన్నాను కదా, ఈ ఫ్రూట్ తిన్న తర్వాత 2 గంటల దాకా కూడా ఏది తిన్నా కూడా మనకి తీయగానే ఉంటుందండి. మేము ఈ ఫ్రూట్ తిని నోట్లో నిమ్మకాయ రసం వేసుకున్నా కూడా అది తీయగానే ఉంది. అంత ఇదండి అది. అసలు అది కూడా స్వీట్గానే ఉంటుంది. ఒకసారి మీరు కొనుక్కొని ప్లాంట్ని, ఆ ఫ్రూట్ని తిని చూడండి, మీకు తెలుస్తుంది. ఇది తిన్న తర్వాత 2 అవర్స్ దాకా మనకి నోరులో ఏది తిన్నా కూడా స్వీట్గానే ఉందండి. అసలు మేము నిమ్మకాయ పిండుకున్నాము, ఆ తర్వాత చిన్న పచ్చిమిరపకాయ తిన్నాము. ఏది తిన్నా కూడా అది స్వీట్గానే అనిపించింది. అదేనండి దీంట్లో మిరాకిల్. దీనికల్లా కేర్, మట్టిని ఇలా తడి పొడిగా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఫుల్ సన్లైట్లో పెట్టాలి. అప్పుడే ప్లాంట్ అనేది మంచిగా ఎదుగుతుంది. చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి. మీ మిద్దె తోటల్లో లేకపోతే మాత్రం తప్పకుండా మిద్దె తోటలో తెచ్చి పెంచుకోండి ఈ ప్లాంట్. పక్షులు పళ్ళని తినేస్తాయేమోనని నేను అలా కవర్ని కట్టి, ఆ పక్కన కర్రకి కవర్ని కట్టి అక్కడ పెట్టాను. లేకపోతే పక్షులు అస్సలు ఉంచట్లేదండి. బార్బడా చెర్రీస్ కూడా చాలా వస్తున్నాయి. వాటిని తినేస్తూనే ఉన్నాయి పక్షులు. ఈ ఫ్రూట్ని కూడా తినేస్తాయేమోనని నేను కట్టి ఉంచాను. వాటికి ఎందుకో కనిపించలేదు. ఇవి ఉన్నాయి నాకు మిగిల్చాయి వీటిని. అందుకనే అక్కడ కవర్ కట్టి, స్టిక్కి కవర్ కట్టి పెట్టాను. ఇలాంటి వింతలు విశేషాలన్నీ కూడా మనం మిద్దె తోటలో మనం సొంతంగా పెంచుకుంటున్న మొక్కల నుంచి మనం చాలా పొందొచ్చండి. ఇలాంటివన్నీ కూడా మనం మిద్దె తోటలోని వాళ్ళకే సాధ్యం కొన్ని. అందులో ఈ మొక్క ఒకటి. ఇలా ఫస్ట్ గ్రీన్గా ఉంటుంది, తర్వాత ఇలా రెడ్గా మారిన తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసుకోవాలి. వేపకాయల్లాగా ఉంటాయి. లోపల గింజ ఉంటుంది, బ్లాక్ కలర్లో గింజ కూడా ఉంటుంది. చాలా పూత కూడా వస్తుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. పువ్వులు పూసాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.